గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇక్కడ చేరినటువంటి ఉపాధ్యాయునులకు నా యొక్క అభినందనలు. అదేవిధంగా విద్యార్థులకు నూతన రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనం అనుకున్న ప్రకారంగా షెడ్యూల్కు రాగలిగినాము. ప్రోగ్రామ్ కానీ షెడ్యూల్ లోపల అయిపోగొట్టుకుంటాం. మనం ముఖ్యంగా ఈరోజు ఎందుకు గ్యాదర్ అయ్యాము ఇక్కడ తెలుసా? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే ఏంటి? రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి తేడా తెలుసుకుందాం. ఎవరన్నా అడిగినా మీరు చెప్పగలిగినా? ఇండిపెండెన్స్ డే ఎప్పుడు చెప్పుకుంటాం? ఆగస్టు 15 జరుపుకుంటాం కదా. ఆ రోజు వచ్చి మనకు స్వతంత్రం వచ్చిన రోజు. మళ్ళీ స్వతంత్రం వచ్చిన రోజు జెండా ఎగరేసాం. మళ్ళీ ఈ రోజు ఎందుకు ఎగరవేస్తున్నాం జెండా? ఈరోజు సంపూర్ణ స్వతంత్రం వచ్చింది. మొట్టమొదట ఒక 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి మనల్ని పరిపాలించారు. ఆ పరిపాలించుతున్నప్పుడు ఆ యొక్క వాళ్ళ రాజ్యాంగం, వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనల్ని ఏలుతూ ఉన్నారు. మనం వచ్చి వాళ్ళు పాలకులు, మనం పాలితులం. వాళ్ళు ఏది చెప్తే మనం అది చేసేటువంటి. మనకంటే స్వేచ్ఛ, స్వతంత్రాలు, మన భూభాగము, మన జలాలు, మన ఆస్తులు మనకంటూ ఏది లేకుండా మొత్తం వచ్చేసి వారి ఆధిపత్యం కింద ఉండేది. ఇవి వారి యొక్క ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ మహాత్మా గాంధీ, నెహ్రూ, తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్, లాలా చాలా మంది దేశ నాయకులంతా పోరాటం చేసి ఒక నిర్ణయం, మా భూభాగము, మా ప్రజలు మేము పరిపాలించుకోవాలా, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చి మమ్మల్ని పరిపాలించడమేంది అని పోరాటం ఉధృతం చేశారు. అది ఉధృతం చేసిన తర్వాత లాస్ట్కు క్రమేణా తగ్గుతూ వచ్చేసి వీళ్ళకి స్వతంత్రం ఇవ్వాలా, వెళ్ళిపోవాలా. అప్పుడు వచ్చేసి బ్రిటిష్ ప్రభుత్వం కూడా బలహీన పడిపోయింది ఆర్థికంగా. కాబట్టి అందరి దేశాలకు స్వతంత్రం ఇచ్చుకుంటూ పోతుంది. అందులో భాగంగా వచ్చేసి మనం కూడా 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి మనకు స్వతంత్రం ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అంతవరకు వెళ్ళిపోయినారు కదా, అంతవరకు వాళ్ళ చేతిలో అధికారం ఉంది, వాళ్ళ యొక్క అనుకూలంగా పరిపాలన జరిగేది. కాబట్టి మనం కానీ ఏం చేస్తున్నామంటే వెంటనే ఇమీడియట్గా మన ప్రధానమంత్రి, రాష్ట్రపతి, తర్వాత మంత్రి మండలి సమావేశం, క్యాబినెట్ వల్ల ఏర్పాటు చేసుకుంటే టైం టేకింగ్, ఒక పద్ధతి లేదు. దానికి ఒక సిస్టమ్ అంటూ ఇప్పుడు మన స్కూల్ నడుస్తుంది, దీనికి ఒక పద్ధతి ఉంది. ఉదయమే రావాలా, బెల్లు కొట్టాలా, బెల్లు కొట్టాలి, ప్రేయర్లో ఫస్ట్ ఏంది, సెకండ్ ఏంది, తర్వాత ఏంది, బెల్లు కూడా క్లాస్లోకి వెళ్ళాలా, టీచర్లు రావాలా, అటెండెన్స్ తీసుకోవాలా, తర్వాత గేమ్స్ అలా, సాయంత్రం ఇంటికి ఒక పద్ధతి ఉంది కదా. అలాంటి ఒక క్రమాన్ని వచ్చేసి ఏర్పరచడానికి కొంచెం టైం పట్టింది. ఆ టైం అంటే 1947లో మనకు స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా ఈ రాజ్యాంగ నిర్మాత ఎవరు తెలుసా మీకు? డాక్టర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో, అంటే రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి అధ్యక్షతన ఈయన చైర్మన్ వచ్చేసి ఒక కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ వచ్చేసి రాజ్యాంగాన్ని రాయడానికి ఎంత టైం తీసుకుంది తెలుసా మీకు? జీకే బిట్ పిల్లలు ఇది ఎంత తీసుకుంది? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. చెప్పండి, 2 సంవత్సరాల అంటే దరిదాపు 3 సంవత్సరాలు పట్టింది. అది ఎప్పటికి పూర్తయింది? నవంబర్ పూర్తయింది. నవంబర్ 26 పూర్తి అయినప్పటికీ వెంటనే ఇంప్లిమెంట్ చేయాలా, కానీ ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. ఎందుకు? కారణం ఏంటంటే మీకు ఒక చారిత్రక అంశము ముడిపడింది. 1930 జనవరి 26వ తేదీ పూర్ణ రాజ్యం ప్రకటించారు, పూర్ణ స్వరాజ్యాన్ని. ఎందుకు? గాంధీ అధ్యక్షతను వచ్చేసి ఎక్కడ పిఎస్ నది ఒడ్డున ఒక ఫ్లాగ్ ఎగిరేసి మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం, మాకు స్వరాజ్యం కావాలని ఆనాడు పోరాటం చేసి కొన్ని హక్కులు సాధించుకోగలిగారు. కాబట్టి ఆ రోజు ఆ పోరాటానికి సాదృశ్యంగా చారిత్రకంగా ఒక ఇంపార్టెంట్ ఉంది. కాబట్టి ఆ రోజు వచ్చేసి మనకు జనవరి 26 పెడితే బాగుంటుందని అందరు పెద్దలు, రాజ్యాంగ నిపుణులు, సీనియర్ నాయకులు సూచించడం వల్ల మన యొక్క రిపబ్లిక్ డేలో వచ్చేసి జనవరి 26కు మార్చుకోవడం జరిగింది. అప్పటి నుండి వచ్చేసి మనం ఇది చేస్తూ ఉన్నాం. అంతవరకు వచ్చేసి 1935 ఒక యాక్ట్ ఉంది బ్రిటిష్ వాళ్ళ. ఆ యాక్ట్ ప్రకారం నడుచుకున్నాం. ఈ మధ్యకాలంలో 26 నుండి వచ్చేసి మనము పరిపాలించుకోవడం మొదలుపెట్టాం. మీరు దీని నుంచి తెలుసుకుంది ఏంటంటే ఈ స్వతంత్రానికి ఇంతమంది ఎంత ఇబ్బంది పడారు, ఆ వల్ల మనకు తెలియదు. ఏదో ఒక పాట చూడండి, వందే మాత్రం అనే పాట. అట్లా మీకు తెలియదు ఏం చేస్తున్నారు, ఏం కొట్లాడినారు, ఏం చేస్తారు. ఇప్పుడు ఇంపార్టెంట్ వచ్చేసి కోల్పోయినాం. ఇప్పుడు ఏమంటే కూర్చోవడము, సెల్ ఫోన్లు చూడడము, ఎంజాయ్ చేయడము, తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టడము, టీచర్లను ఇబ్బంది పెట్టడం, అలాంటి దౌర్భాగ్య స్థితికి నెట్టబయపడుతుంది సమాజం. నూతన విద్యా విధానం అయితేనేమి. కానీ మనం అభివృద్ధి సాధించాలంటే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజిక పరంగా, మతపరంగా అన్ని విషయాల్లో స్వేచ్ఛ, స్వతంత్రాలు కలిగి ఉండాలి. ఒకవేళ స్వతంత్రం మార్పు వచ్చిందంటే తెల్ల దొరల నుంచి నల్ల దొరల చేతికి అధికారం వచ్చింది అన్నటువంటి నానుడి ఉంది. ఇప్పుడు ఆనాడు వాళ్ళు కట్టినట్టు బ్రిడ్జిలు అయితేనేమి, వాళ్ళు కట్టినటువంటి డ్యాములు అయితేనేమి ఈనాటికి చెక్కు చెదరలేదు. మనం చూసినాం మొన్న తెలంగాణ గవర్నమెంట్లో మన ప్రాజెక్ట్ కట్టారు, అది ఓపెనింగ్ కాకముందే చీలిపోయింది. వాళ్ళకి తిట్టుకోవాల్సింది వాస్తవమే.
కానీ మనం వచ్చిన తర్వాత మనం ఎంతవరకు నిజాయితీ ఉన్నాం. 2 రోజుల క్రితం మీరు న్యూస్ చూస్తున్నారో లేదో, అక్కడ తను వచ్చేసి ప్లానింగ్ మున్సిపాలిటీలో ప్లానింగ్ కమిషనర్ ఉన్నాడు. ఒక చిన్న క్లర్క్ స్థాయి వదనే అతన్ని రైడింగ్ చేస్తే కేజీలో కొద్ది బంగారం కట్ల దాని ఏమంటారు 2000 100 తర్వాత కట్టలు వచ్చేసి కట్టలు ఇంటి నిండా కట్టలు ఉన్నాయి. అంతోటి ఎట్లా సంపాదించగలిగాడు అంటే వాళ్ళ దగ్గర వచ్చేసి నిజాయితీ లేదు. అతని ఒక్కరి దగ్గరనే కాదు, ప్రతి ఒక్కరి దగ్గర నిజాయితీ లోపించింది. ఈనాడు మనం ఈ రిపబ్లిక్ డే మాట్లాడిన వక్తలు చాలా మంది ఉన్నారు. మనం సింపుల్ ఎందుకు ఎండగానే ఉంది కాబట్టి త్వరగా వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాం. దీని హిస్టరీ చాలా ఉంది, ఓరోరు కొన్ని విషయాలు చెప్తారు, చెప్పేది మీరు నోట్ చేసుకోండి. అర్థమైందా? ఈ ఇండిపెండెన్స్ డేలో మనం నేర్చుకుంది అంటే నిజాయితీ ఉండాలి. ప్రాణం పోని గుంతుకాటికి వచ్చేప్పుడు కూడా అబద్ధం చెప్పకుండా ఉండడానికి ప్రయత్నించాలి. అప్పుడు అది మనల్ని సేవ్ చేస్తుంది. మీరు ఇక్కడికి వచ్చారు, తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో మీరు పంపారో ఆ ఉద్దేశాన్ని సఫలం చేసుకోండి. మనకు స్వతంత్రం వచ్చింది, ఇప్పుడు సెల్ ఫోన్లు ఇచ్చాం, స్వతంత్రం వచ్చింది. కానీ యూట్యూబ్లో ఉన్నటువంటి ఆ యొక్క సినిమాలు అవి డౌన్లోడ్ చూసుకోవడం సరికాదు. మీకు ఇచ్చినటువంటి ఆ వస్తువులను వచ్చేసి సద్వినియోగంగా పరచుకోవడానికి ప్రయత్నించాలి. అంతేకాకుండా టీచర్లు ఏమి చెప్పారో ఆ యొక్క హోంవర్క్ అయితేనేమి అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ ఉండి ముందుకు పోవడానికి ప్రయత్నించండి. ఈ యొక్క ఇండిపెండెన్స్ వచ్చిందంటే మనం అలాగే స్వచ్ఛత కలిగి మన పెద్దలు ఏమైతే ఆశించారో అది మనలో చూడగలుగుతున్నాం. ఈనాడు వచ్చేసి ప్రతి రంగం వచ్చేసి కలుషితం అయిపోయింది. ప్రతిదీ మతాల మీద రాజకీయాలు జరుగుతున్నాయి, కులాల మీద రాజకీయాలు జరుగుతున్నాయి, వర్గాల మీద రాజకీయాలు జరుగుతున్నాయి. ఇంత దౌర్భాగ్యం ఎక్కడ ఏదైనా జరగలేదు. ప్రతి విషయాల్లో వచ్చేసి తమ స్వార్థానికి ప్రతి పార్టీ కూడా స్వార్థానికి ఉపయోగించుకుంటూ మన యొక్క పౌరులు వచ్చేసి మనం కానీ పౌరులు సామాన్యంగా ఉన్నారా, డబ్బులు ఇస్తామంటే లేకపోతే చీరలు ఇస్తామంటే బంగారు వేమని ఇస్తాంటే ఓట్లు ఇస్తారు. అలాంటిది కాకుండా ఓటు యొక్క ఇంపార్టెంట్ తీసుకొని ఎవరైతే అవినీతి పరులైనటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళని దించే అధికారం మన చేతులు ఉంది. ఓటు యొక్క ఇంపార్టెంట్ అంత నేను చెప్పాం కదా, ఓటర్స్ డే ఎప్పుడంటే నిన్న చెప్పాం. ఆ ఓటర్స్ డే మీరు వచ్చేసి మీకు ఓటు హక్కు లేనప్పటికీ కూడా మీ తల్లిదండ్రులను మీరు ఎడ్యుకేట్ చేయాలి. చాలా మంది తల్లిదండ్రులకు తెలియదు. ఇంకా పొద్దున రావడం, పనికి పోవడం, ఇంటికి రావడం, పడుకోవడం అవుతుంది. కానీ ఆ యొక్క ఓటు ఇంపార్టెంట్. పెద్ద మత గజ్యాన్ని కూడా చిన్న గడ్డిపోత బంధిస్తుంది. అలాంటి ఓటు హక్కుతో మనకున్నటువంటి మనకి ఏదైతే ప్రభుత్వం నచ్చిందో వాళ్ళ ప్రభుత్వం అని చెప్పడంలా ప్రజలకు ఏదైతే మేలు చేస్తుందో వాళ్ళ ఎజెండా ఏంటి, వాళ్ళ ఇంప్లిమెంటేషన్ ఏంటి, వాళ్ళ మీరు స్టడీ చేసి టీచర్లు మీకు చెప్తున్న సోషల్ మాస్టర్లుగా ప్రసంగిస్తారు. అలాంటి మీరు క్షమించాలి. మన విద్యా కమిటీ చైర్మన్ గారు వస్తున్నారు, వారిని వేదిక అయితే ఆల్ ఆఫ్ యూ క్లాస్. వాళ్ళు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. జనరల్గా అందరికన్నా ముందే వచ్చేవాళ్ళు. అమ్మ కూర్చోండమ్మా. కాబట్టి పిల్లలు ఆ ఓటు గురించి అతి త్వరలో ఎలక్షన్ రాబోతున్నాయి చెప్పి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకొని మీ తల్లిదండ్రులకు చెప్పండి. ఎవరు ఏమి హామీలు ఇచ్చారు, ఏమి చేశారు, తర్వాత వాళ్ళు ఏమి ఇస్తున్నారు. ప్రతి పార్టీ వస్తుంది ఎజెండాతో. ఆ ఎజెండాని ఇంప్లిమెంట్ చేస్తేనే మనము సంపూర్ణ రిపబ్లిక్ డే యొక్క ఫలాలను అనుభవించండి వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.